మీ పర్సనల్ ఇంటర్వ్యూస్ మరియు వ్యాపార ప్రకటనల కొరకు ఈ నెంబర్ ని సంప్రదించండి. ర్యాంప్ నెక్స్ట్ ఇండస్ట్రీ మొత్తానికి చెప్పి మరి నెక్స్ట్ సినిమా వస్తుంది, మామూలు ఉండదు. లారీ చాప్టర్ 1 బ్లాక్ బస్టర్, ప్రతి చోట రెస్పాన్స్ అదిరిపోయింది. ప్రజలను అడగండి, నా ఒపీనియన్ అవుతావు. థ్యాంక్ యూ సో మచ్. ప్లీజ్ ఎలా ఉంది అంటే ఒక్క నిమిషం చెప్పండి. డైలాగ్లు మైండ్ బ్లో అసలు నిజంగా చెప్తున్నా. ఏం సినిమా నిజంగా సూపర్ అంటే సూపర్ సూపర్ హిట్. నిజం చెప్తున్నా, ఒక రేంజ్ లో తీసాడు. నిజం చెప్తున్నా, మామూలు కాదు రేంజ్. పాట కూడా వస్తుంది ఫ్రెండ్స్. సూపర్ మైండ్ బ్లో. చాలా చాలా బాగుంది బ్రో. నిజంగా ఫస్ట్ టైం అయినా ఇంత పెద్ద హిట్ మూవీ అనుకోలేదు. నిజంగా చెప్తున్నా, పార్ట్ 1 సూపర్, పార్ట్ 2 ఇంకా బాగుంటది. మామూలుగా తినడం. శ్రీకాంత్ రెడ్డి కాదు బావా, సినిమా నచ్చిందా? సినిమాలో హీరో నచ్చాడా బావా? హీరో మాత్రం ఏముంది తెలుసా, తొడలు లైక్ మైండ్ బ్లో. చాలా చాలా బాగుంది నిజంగా. సినిమా మాత్రం సూపర్ సూపర్ హిట్. కానీ నిజంగా చాలా చాలా గ్రేట్ అండి. చెప్పు, మాట్లాడు. చాలా చాలా బాగా చేస్తాండి, చాలా బాగుంది. మైండ్ బ్లో అండి. సినిమా మాత్రం చాలా చాలా హిట్. చాలా 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 సినిమా అయితే సూపర్ అండి, చాలా బాగుంది. హీరో గారు అయితే నేను ఆయన చూసినప్పుడు మహేష్ బాబు గారు లాగా ఉన్నారు అనిపించింది అండి. కథ చాలా బాగుందండి. మహేష్ బాబు గారు లాగా ఉన్నారండి ఆయన హీరో గారు. అయ్యో, ఇప్పుడు మహేష్ బాబు గారు లాగా హీరో గారు ఉన్నారు, చాలా బాగున్నారండి. అసలు ఎక్కడ బోరు కొట్టలేదండి. అసలు బోరు కొట్టి సన్నివేశాలు లేవు ఇందులో. అసలు ఏం జరుగుతుంది, ఇంకేం జరుగుతుంది అన్నదే సరిపోయింది తప్ప సినిమాలో చక్కగా అన్ని సన్నివేశాలు ఉన్నాయండి. బాగా నచ్చింది. ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ బాగుందండి. ఫైట్లు చాలా బాగున్నాయి. స్టోరీ ఉంది, దాని దగ్గర స్టోరీ కూడా ఉందండి. నిజంగా గ్రేట్ అండి. హీరో ప్రొడ్యూసరు అన్నీ కూడా ఆయన చేశాడు కాబట్టి బాగుంది, చక్కగా ఉందండి కథ. అందరూ చూడవచ్చిన సినిమా ఇది. ఏ సర్టిఫికెట్ ఉన్న మూవీ కదా, సో పిల్లలు చూడకూడదు కాబట్టి ఏమైనా సీన్స్ ఇబ్బంది కలిగించే సీన్స్ ఉన్నాయా? లేదండి, అంటే చిన్నపిల్లలకి కొంచెం 2-3 దగ్గరనే రొమాన్స్ ఉందండి. ఉన్నదంతా కూడా చాలా బాగుంది. మీకు ఎలా అనిపించింది ఓవరాల్ గా? చాలా బాగా అనిపించింది, బాగుంది సినిమా. సో ఎలా అనిపించింది హీరో శ్రీకాంత్ యాక్టింగ్ పరంగా? చాలా బాగా అనిపించిందండి, చాలా బాగుందండి, మాకు బాగా నచ్చిందండి. యాక్టింగ్ అయితే సూపర్ అండి, ఇంకా ఆయన గురించి చెప్పక్కర్లేదు. ఫస్ట్ సినిమా నిజంగా 10 సినిమాలు చేసి హీరోలాగా ఆయన చేశాడు. ఎక్కడ కూడా కొత్తగా చేయలేదు, ఆయన చాలా గొప్పగా చేశాడు. యాక్టింగ్ కానీ, చాలా బాగుంది, డైలాగులు కానీ, ఆయన రన్నింగ్ రేస్ ఉంటుందండి, అది కూడా స్టోరీ అన్నీ కూడా చాలా బాగున్నాయి. ఆ ఫైటింగ్ అసలు ఆయన కొత్తగా అసలు ఆయన ఫైటింగ్ ని ఎవరితో పోలుస్తారు, ఏ హీరోతో పోలుస్తారు? ఫైటింగ్లు అంటే సేమ్ హీరో లాగానే ఆయన కూడా చేశారండి, చాలా బాగా చేశారు. అన్నీ బాగున్నాయండి. సినిమా కుటుంబ సమేతంగా అందరూ చూడవచ్చిన సినిమా. మంచి మెసేజ్ ఉంది ఇందులో. సో గైస్, సినిమా బ్లాక్ బస్టర్. I request all the people, please come and watch the movie because it's a complete entertaining film, and not just because the movie is good. Of course the movie is good, because for
for Srikanth Reddy. It's all his effort. Srikanth Reddy is a new inspiration. Like I have said in all my older interviews, you can find out. Yeah. The first, you need a guts to make a movie like him. It's very easy to criticize, but to make a movie like he has made, you need a guts. Yeah, and I'm so happy for Srikanth. Thank you so much. అంటే నెరవేరడం కాదు మేడం, 20 మంది కొత్త వాళ్ళు ఉన్నారు, 200 మంది జూనియర్ ఆర్టిస్టులు ఉన్నారు, 100 మంది ఫైటర్లు ఉన్నారు ఈ సినిమాలో. నేను ఆల్రెడీ యూట్యూబర్ ప్రూవ్డ్. వాళ్ళ కోసం ఏం లేదన్నా, అవమానించినోడు పడ్డోడు చెడ్డోడు కాదు. ఇప్పుడు సినిమా ప్రూవ్ అయింది, సినిమా బ్లాక్ బస్టర్, అది చాలు నాకు. రెండో సినిమా గట్టిగా ఉంటుంది. ప్రతి ఒక్క డైరెక్టర్ చేస్తాడు డైరెక్షన్. ఈ సినిమా చూశాక నేను హీరోనికి అయ్యాను, పక్కా అడిక్షన్. యు బికమ్ అడిక్షన్. చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇటు పక్కా చెప్పి మరి బ్లాక్ బస్టర్. ప్రాణం పోయే ముందు మనిషికి ప్రాణం ఉండాలంటే ఉండాలి శ్వాస. ఈ సినిమా బ్లాక్ బస్టర్ అవుతుందని అందరికీ ఆశ. సూపర్. అయ్యేదేంటి, అయిపోయింది ఆల్రెడీ. అందరికి నచ్చింది, రివ్యూస్ చాలా బాగా వస్తున్నాయి. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. మరిన్ని సినిమాలు శ్రీకాంత్ గారితో తీయాలి, రావాలి, లైటింగ్ విజయోత్సవం జరగాలి. దీపావళికి ఇంటికి వేస్తాం లైటింగ్. ఈ సినిమా హిట్ అని చేసుకుంటారంతా ఫైటింగ్. థ్యాంక్ యూ సో మచ్, లవ్ యూ ఆల్. సింగిల్ హ్యాండ్ మీడియా వాళ్ళందరికీ ధన్యవాదాలు. చాలా మంది నన్ను ప్రమోట్ చేశారు, అవమానించారు. ఇట్స్ నాట్ ఏ బిగ్ డీల్. మీరు పిల్లలు, మేము మొగుళ్ళం. కామన్ గేమ్ ఆఫ్ ఇండియా, ఇది నడుస్తూ ఉంటుంది. సో తిట్టుకుందాం, కొట్టుకుందాం, మంచిగా సినిమాలు తీద్దాం. మీరు రివ్యూలు రాయండి, హానెస్ట్ రాయండి. సినిమా చూసిన వాళ్ళు హానెస్ట్ రాయండి. నేను అసలు ఎవరిని ప్రెజర్ లేదు, హానెస్ట్గా రాయండి. సినిమా నచ్చితే రాయండి. సినిమా బ్లాక్ బస్టర్ చెప్పి మరి కొట్టా. చొక్కా మీద చొక్కా లారీ సినిమా ఇటుపక్క. నెక్స్ట్ చూడండి, గుద్దితే లారీ థియేటర్లు పేలిపోతాయి. ఆ సినిమా క్లైమాక్స్ చూసిన తర్వాత ఆ క్లైమాక్స్ లారీలో ఏముందనేది అర్థం కాలేదు. సినిమా మొత్తం బాగుంది, ఒక మంచి ఆడియన్స్ కనెక్ట్ అవుతుంది. ఇలాంటి సినిమాని ఆదరిస్తారని ఆశిస్తున్నా. సూపర్ మ్యామ్. సినిమా ఇప్పుడే చూసి వచ్చాను. శ్రీకాంత్ రెడ్డి హీరోగా, డైరెక్టర్గా అద్భుతంగా ఇందులో చేశారు. ఇంతవరకు శ్రీకాంత్ రెడ్డిని ప్రాంక్ స్టార్గా ఆయన యూట్యూబ్లో చూసాము. ఇప్పుడు సిల్వర్ స్క్రీన్ పైన అద్భుతంగా యాక్టింగ్, సాంగ్స్, రొమాన్స్, ఫైట్స్ ఏది తీసుకున్నా ఒక ప్యాకేజ్ గల సినిమా ఇది. మీరు అందరూ చూడాలని కోరుకుంటున్నాను. అయితే శ్రీకాంత్ రెడ్డి ప్రాంక్ వీడియోస్ వచ్చేసేపటికి కొంచెం ఆడపిల్లల మీద వల్గర్గా మాట్లాడుతూ ఇలా ఉంటాయి కాబట్టి సినిమాలో హీరోయిన్ ఎలా చూపించాడు? యా మ్యామ్, ప్రాంక్, దట్ ఈజ్ ఎ ప్రాంక్. ఆ పేరులోనే ఉంది అది ప్రాంక్ అని. సో అతను మనం ఒక సొసైటీలో పాపులర్ అవ్వాలంటే ఒక కాన్సెప్ట్ తీసుకోవాలి. అది శ్రీకాంత్ రెడ్డి గారు ప్రాంక్ వీడియోస్లో కాన్సెప్ట్ తీసుకున్నారు. ఇప్పుడు బ్లాక్ బస్టర్ మాస్ అండ్ మసాలా రొమాంటిక్ ఫ్యామిలీ సినిమా తీశాడు. ఈ సినిమాని తీసి నందుకు మనం అందరం సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం. మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? డైరెక్టర్గా అయినా యాక్టర్గా అలానే సక్సెస్ అయ్యాడా? 2 విధాలుగా సక్సెస్ అయ్యాడు మ్యామ్. ఇందులో స్టోరీ లాస్ట్లో ఒక 3 ట్విస్ట్స్ ఉన్నాయి, అవి అల్టిమేట్గా ఉన్నాయి. సాంగ్స్ ఒక 3 ఉన్నాయి, అవి సూపర్ సాంగ్స్. అయితే ఒక పెద్ద సినిమాకు ఉండవలసిన ఎలివేషన్స్ అన్నీ ఉన్నాయి. ఫైట్స్ 9 ఉన్నాయి. ఫైట్స్ అన్నీ సూపర్గా ఎలివేట్ చేశారు. కృష్ణానగర్లో ఉన్న విలన్స్ అందరూ ఇందులో యాక్ట్ చేశారు, అద్భుతంగా యాక్ట్ చేశారు. మీకు ఓవరాల్గా ఎంత రేటింగ్ ఇస్తారు? 4.5 అవుట్ ఆఫ్ 5 మ్యామ్. చాలా మంచిగా అనిపించింది. ఇప్పుడే చూసి వస్తున్నా. ఆ సినిమాలో నేను కూడా యాక్ట్ చేసిన సిఐ రోల్. చాలా బాగుంది. చాలా కష్టపడి వచ్చాడు శ్రీకాంత్ రెడ్డి. ఫ్రాంక్ వీడియో చేసి చాలా అవమానం ఇచ్చారు ఆయనకి. కానీ ఒక్క యూట్యూబర్ ఓడు ఇప్పుడు సినిమా చేసి రిలీజ్ చేసి హీరో ఆయన నేర్పించుకుండు. అది సత్తా అయినది. నాకైతే సినిమా చాలా నచ్చింది. కానీ కొత్తోళ్ళకి కూడా ఈ మూవీలా చేస్తున్నారు కానీ మొత్తం ఇండస్ట్రీ సపోర్ట్ చేయాలి. కానీ ఏ ఇండస్ట్రీ కొత్తోళ్ళకి సపోర్ట్ చేస్తలేదు. నాకు ఒకటే రేవంత్ అన్న సీఎం తోటి కోరుకున్నది ఒకటే, కొత్తోళ్ళకి మీరు తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు సీఎం గారు, మీరు కొత్తోళ్ళకి ఛాన్స్ ఇవ్వాలి. మరి ఇంకా మన అన్న పవన్ కళ్యాణ్ గారు మీరైనా
ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మరి కొత్త వాళ్ళకి పవన్ కళ్యాణ్ మీరు కూడా సపోర్ట్ చేయాలి. తల్లి లాంటి పొజిషన్లో ఉన్నారు మీరు కాబట్టి అంటున్నా, మా కొత్త వాళ్ళకి ఇండస్ట్రీ ఎవరు సపోర్ట్ చేస్తలేరు. మాకు యాక్టింగ్ అంటే నాకైతే చాలా ఇష్టం. యాక్టింగ్ అంటే నాకు చాలా ఇష్టం. నేను కూడా చాలా తిరిగిన, కానీ నాకు ఎవరు సపోర్ట్ ఇవ్వలే. కానీ అలా నాకు శ్రీకాంత్ రెడ్డి మూవీలో సపోర్ట్ ఇచ్చిండు. నేను సిఐ రోల్ చేసిన, నాకు కో డైరెక్టరు సపోర్ట్ ఇచ్చిండు. నేను దాంట్లో మూవీలో యాక్టింగ్ చేసిన, నాకు చాలా ఖుషి ఉన్నా నేను. కానీ కొత్త ఇండస్ట్రీ వాళ్ళకి సపోర్ట్ చేయాలి. ఇండస్ట్రీకి అదే కోరుకుంటున్నా, పెద్ద కంపెనీకి కొత్త వాళ్ళకి కూడా అదే నాది ఫైనల్. ఏజ్ మేర తెలుగు జాదా నయ్యా. చాలా బాగుందండి. నిజంగా పెద్ద హీరో చేసినట్టుగా ఉంది మూవీ అయితే. ఆ ఫైట్లు కానీ, ఆ సాంగ్స్ కానీ, ఆ రొమాన్స్ కానీ చాలా విరగదీసాడు మౌలిక్ కాదు. అంటే ఇప్పుడు దాకా ఆయన ఫ్రాంక్ వీడియోలను చూసి తెర మీద అలా చూసేటప్పటికి నిజంగా ఫీజులు ఎగిరిపోయింది. యాక్టింగ్ కూడా చాలా బాగుందండి, సూపర్ ఉంది. మొత్తం ఆయనే అంతా కూడా ఓవరాల్గా ఎక్కడ కూడా ఒక మిస్సింగ్ పోలేదు. పక్కా పిన్ టు పిన్ ఒక మెసేజ్ అయితే ఇచ్చాడు అది సినిమాకి. చాలా బాగుంది. మ్యూజిక్ పరంగా ఎలా అనిపించింది? ఆయన యాక్షన్ మీకు ఎలా అనిపించింది తెర మీద? అంటే సెకండ్ హాఫ్ అంతా కూడా బాలయ్య బాబు ఫైట్లు చేస్తే ఎలా ఉంటుంది అంత పెద్ద ఫైట్లు తీసుకొచ్చాడు. అంత బాగుంది నిజంగా. ప్రతి ఒక్కళ్ళు కూడా అరిచేశారు, గోల్ చేశారు రచ్చరచ్చ. చాలా బాగుంది. ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అది. మెసేజ్ కూడా ఉంది ఆ సినిమాలో, చెప్తే బాగోదు. చెల్లి గురించి ఒక మెసేజ్ ఉంది మంచిగా. సో దాని గురించి ప్రతి ఒక్కళ్ళు చూడాల్సిన సినిమా అది. మూవీ బాగుందండి. ఏమనిపించింది మీ మూవీ చూసాక? మెసేజ్ ఓరియంటెడ్ ఏమైనా ఉన్నాయి? మెసేజ్ ఓరియంటెడ్ కాదు, రొమాంటిక్, మొత్తం రొమాంటిక్ మూవీ. చాలా బాగుంది మూవీ కూడా. అండ్ హీరో యాక్టింగ్ కానీ, హీరోయిన్ యాక్టింగ్ అండ్ మ్యూజిక్ డైరెక్టర్ చాలా బాగా తీశారు. మ్యూజిక్ చాలా బాగుంది, ఎంజాయ్ చేస్తారు, చాలా బాగా ఎంజాయ్ చేస్తారు. ప్రతి ఆఫీస్ తిరిగాడు బ్రో. ఆఫీస్ తిరిగినంత మాత్రాన ఆడియన్స్ సపోర్ట్ చేయరు, బట్ మోస్ట్ ఆఫ్ ది ఆడియన్స్ ఖచ్చితంగా సపోర్ట్ చేస్తారు. ఎందుకంటే సినిమా అయితే బాగానే ఉంది, సాంగ్స్ కూడా ఎక్సలెంట్గా ఉంది, అంతా ఏ కంటెంట్. సో డెఫినెట్గా అడల్ట్ కంటెంట్ కాబట్టి అర్జున్ రెడ్డిని ఎలా లైక్ చేశారు, శ్రీకాంత్ రెడ్డిని కూడా అలా లైక్ చేస్తారు. హీరోయిన్ అంటే యావరేజ్ బ్రో. హీరోయిన్ కూడా కంటెంట్ యావరేజ్. హీరోయిన్ బోర్ లేదు, థ్రిల్లింగ్ ఉంటుంది సినిమా. ఇక్కడ ప్రతి సీన్ చూసినా కూడా చాలా సూపర్ ఉంటుంది. బ్లాక్ బస్టర్ మూవీ. అప్పట్లో మనం ఒక ఈశ్వర్ సినిమా ఎంత ఎంజాయ్ చేసామో, మళ్ళీ ప్రభాసి ఇప్పుడు ఈ సినిమా అంత ఎంజాయ్ చేస్తాం. అంతా బాగుంది సినిమా. బ్లాక్ బస్టర్ మూవీ చెప్పొచ్చు. సూపర్ సినిమా. వచ్చిన ఫ్రైడే చిన్న సినిమా అయినా పెద్ద సినిమాకి తీసారు. సినిమా మాత్రం సూపర్. ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తున్నాం, ప్రతిదీ ఎంజాయ్ చేస్తాం. ఏది చిన్నది కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. ప్రతి క్యారెక్టర్ కానీ, డ్యాన్స్ కానీ ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. సూపర్ ఉంది, బ్లాక్ బస్టర్ అని చెప్పొచ్చు. మీరు యాక్ట్ చేసిన మూవీ మీరు ఇందులో చూసారు, థియేటర్లో చూడడం ఎలా అనిపించింది? అలానే సినిమా పరంగా ఎలా అనిపించింది మీకు? సినిమా చాలా బాగుంది. ఇదేంటంటే ముద్దులు ఉన్నాయి, గుద్దులు ఉన్నాయి. కాకపోతే ఏంటంటే చిన్నపిల్లలు రాకుండా ఉంటే బెటరు. ఫ్యామిలీతో చాలా ఎంటర్టైన్మెంట్, హాస్యం ఉంది, తర్వాత ఫైటింగ్స్ ఉన్నాయి, సెంటిమెంట్ ఉంది. ముఖ్యంగా సెంటిమెంట్ ఉంది, సస్పెన్స్ ఉంది. ఒక సామాన్యుడు అంటే ఒక యూట్యూబరు ఒక సినిమా తీయగలడా అని నాకే డౌట్ వచ్చింది. కానీ అత్యంత అద్భుతంగా తీశాడు. అతని టేకింగ్ కానీ, మ్యూజిక్ కానీ ఆల్ ఇన్ వన్. దాసన్ నారాయణ గారి తర్వాత మళ్ళీ మన శ్రీకాంత్ రెడ్డి వచ్చాడు అన్నమాట. చాలా బాగా చేశాడు. సో ఓవరాల్గా లారీ చాప్టర్ 1 మీకు ఎలా అనిపించింది? చాలా బాగుందండి. పెద్ద హీరోలతోటి ఈక్వల్గా ఉంది. అందరూ చూడొచ్చు, పిల్లలు పెద్దలు. చాలా బాగుంది ఓవరాల్గా సినిమా. కొత్త హీరో రావడం, కొత్త హీరోని తెర మీద చూడడం ఎలా అనిపిస్తుంది? చాలా హ్యాపీగా ఉందండి. సో అలాంటి వాళ్ళకి ఆపర్చునిటీస్ ఇవ్వడం అయితే చాలా బాగుంది. ఓవరాల్గా సినిమా మొత్తం బ్లాక్ బస్టర్ హిట్ అవ్వాలనుకుంటున్నాను నేనైతే. మీకు బాగా నచ్చిన సన్నివేశం ఏంటి? రొమాంటిక్స్ ఉన్నవి, ఫైట్ చాలా బాగుంది. ఇది ఏ సర్టిఫికేటెడ్ మూవీ కదా, కానీ మరి మీరు పిల్లల్ని తీసుకొని వచ్చారు, ఓకేనా చూడొచ్చా పిల్లలతో కలిసి? పిల్లలు పెద్దలు అందరూ చూడొచ్చు. లారీ చాప్టర్ 1 చాలా బాగుంది మూవీ అయితే. కానీ ఏ ప్లాట్ఫామ్ లేకుండా ఇది ఒక ప్లాట్ఫాము, అది పెద్దగా చేయాలని శ్రీకాంత్ అన్న చాలా కష్టపడి హీరోగా నటించడం అంటే చాలా ఆనందంగా ఉంది. అందుట్లో మనోడు ప్రాంక్ చేసుకుంటే ఫస్ట్ టైం ఒక 70mm తెర మీదకి ఎక్కడం అంటే అది మామూలు విషయం కాదు. ఈ స్థాయి నుంచి ఇంకా పెద్ద స్థాయికి వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందుట్లో లవ్ స్టోరీసే కానీ, ఫైట్సే కానీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఫ్యామిలీ అండ్ ఎంటర్టైన్మెంట్ మూవీ. ఫ్యామిలీతో పరంగా వెళ్ళి చూడవచ్చు, లవర్స్ కూడా బాగా చూడవచ్చు. ఎందుకంటే లిప్ లాక్స్ బాగున్నాయి. మీ బంగారం బ్యాంకులు ఇతర ప్రైవేటు సంస్థల్లో ఉన్న విడిపించి కొనబడను. కొమ్మూరి గోల్డ్, ఆంధ్ర మరియు తెలంగాణ.